సార్ టీడీపీ జనసేన కలిపి మరి మొన్న చూసాము 99 మంది అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించింది. ఇటువైపు చూసుకుంటే వైసీపీ దాదాపు విడతల కొద్దిగా ఒక 80 వరకు అయితే ప్రకటించడం జరిగింది. సో ఇటేమో వైసీపీలో చూస్తే ఎంతోమంది ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు. కొంతమంది రిజైన్లు చేసి టీడీపీలోకి వస్తున్నారు. టీడీపీలో రాని వాళ్ళు వైసీపీలో షిఫ్ట్ అయిపోతున్నారు. అంటే ఒక షఫ్లింగ్ అయితే 2 పార్టీల్లో కూడా జరుగుతుంది. మరి దీని దృష్ట్యా మరి వచ్చే ఏపీ పాలిటిక్స్ అంటే మీ దృష్టిలో మీరు ఒక ఉద్యమ నేత, బహుజన జేఏసీ కాబట్టి మీ ఒపీనియన్‌లో ఈ పాలిటిక్స్ అన్నీ ఎలా జరగబోతున్నాయంటారు సార్? ఆదిత్య గారు ధన్యవాదాలు. హ్మ్. సాధారణంగా ఏ ఎన్నికల్లోనూ జరిగే ప్రక్రియ ఇది. పార్టీల తర్వాత అభ్యర్థులు నిర్ణయిస్తారు. అవును. ఒక్కసారిగా 175 మంది ఒకేసారిగా అభ్యర్థులు నిర్ణయిస్తే ఆ పార్టీ మునిగిపోతుంది, హ్మ్. గల్లంతైపోతుంది. అవును. ఎందుకంటే దఫాల వారీగా ప్రకటిస్తుంటేనే మంటలు వస్తున్నాయి. హ్మ్. ఒక్కసారిగా ప్రకటిస్తే తట్టుకోలేవు. ఆ పనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 4 దఫాలుగా దాదాపు ఆయన 100కు పైగా ప్రకటించాడు. అవును. మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో 90+5 దాదాపు 99 అభ్యర్థుల్ని ఉమ్మడి పొత్తులో భాగంగా ప్రకటించారు. అవును. అది మీరు ఇప్పుడేదో అన్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ వేస్తున్నారు, అక్కడ వాళ్ళు ఎక్కడ వేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు ఎక్కడెక్కడో వేస్తున్నారు. అంటే ఈ రోజున ఏంటంటే రాజకీయాలు లేదా అసెంబ్లీ ఎన్నికలు ఒక అభ్యర్థి అనేది వాడు స్థానికుడా, అక్కడ వాడేనా, అక్కడ ఊర్లు తెలుసా ఆయనకి, ఆ పల్లెల్లో జనం తెలుసా, పోనీ ఈయన అక్కడ పుట్టి పెరిగిందా, పోనీ వీళ్ళ నాన్నగారు పుట్టి పెరిగిందా, వీళ్ళ తాతగారు పుట్టి పెరిగిందా, ఆ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ నియోజకవర్గ ప్రజలకి ఏం అవసరం, వాళ్ళ ఉపాధి పరిస్థితి ఏంటి, త్రాగునీటి సౌకర్యాలు ఏంటి, ఇవన్నీ చూసే పరిస్థితి లేదు. అవును. ఇవన్నీ చూసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయండి, ఇటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేయండి. ఇప్పుడు రేపు పని ఎవరు చేయాలి? గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేయాలి కదా. అంటే ఎమ్మెల్యేని చూసి ఓటేయనక్కర్లా, అధినాయకులు చూసి ఓటేయాలి. అంటే రేపు వాళ్ళు వస్తారన్నమాట. రేపు ఏదైనా పెళ్ళి అవ్వట్లేదు, ఏదన్నా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా ఆ నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. మరి ఆయనే కదా, ఆయన చూసే కదా ఓటేసేది. అలా అయిపోయింది. కాబట్టి రాజకీయాలు ప్రజల దృష్టిలో మరుగుజ్జులా కనిపిస్తుంది. అవును. అంటే నీకు నాకు తేడా లేదు అన్నట్టుగా ఉంది. సహజంగా రాజకీయాలు ఒక మాట ఉంది, అన్నీ ఆ చెట్టు పక్షులే, ఆ గూటి కొంగలే, ఆ తాను గుడ్డలే అంటుంటారు. అవును. అంటే నువ్వు చేస్తున్న పనికి నేను చేస్తున్న పనికి తేడా లేకుండా పోవటం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేది మా ఆనందం. ఓకే. మా గోలంతా ఏంటంటే రాష్ట్రాన్ని కాపాడండి. ఎవరు చెప్తున్నాం? ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాం. ఆ కాపాడుకునే వాళ్ళు బాధ్యతగా ఉండాలి. తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతగా ఉండాల్సిన పని ఏం లేదు. ఆయన బాధ్యతగా ఉంటే రాష్ట్రం అట్లా ఉండదు. ఆయన గారి దగ్గర బాధ్యత లేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీలు బాధ్యతగా ఉండాలి. బాధ్యతగా ఉండాలంటే వీళ్ళ మార్పు కనిపించాలి. అవును. సాధ్యమైనంత వరకు ఆ ప్రాంత ప్రజల మన్నిక, మచ్చిక, ప్రేమ, చొరవ ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చుకోవాలి. మీరు గుర్రాలను ఇస్తారు, గుర్రాలు పరిగెత్తడానికి కాళ్ళు ఉండాలి కదా. ఆ గుర్రానికి ఉండాలి కదా కాళ్ళు. అవును. దేన్ని పడితే దాన్ని ఇస్తే పరిగెత్తదు కదా. నాయకుడు పిలిపించిన తర్వాత గుర్రం పరిగెత్తిద్దా? పరిగెత్తదు. గుర్రానికి దమ్ము ఉండాలి, ఆ ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలి. ఈ విధంగా జరుగుతుంది. కాకపోతే ఏది ఏమైనా ఏంటంటే చాలా తీక్షణంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీకు చాలాసార్లు చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఏదో ఇలా తోసేస్తే పడిపోయే పెట్టకూడేం కాదు. అవును. అలా నెట్టేస్తే పడిపోయే మట్టి కూడా కాదు. రాజకీయ పార్టీ, ఆయనకుండే హంగులు ఆయనకుండే, ఆయనకి రాష్ట్రంలో హంగులు ఉన్నాయి, కేంద్రంలో హంగులు ఉన్నాయి. ఆయన చెప్పడానికి డబ్బులు లేదని చెప్తాడు, మీడియా లేదని చెప్తాడు, నాకు ఎవరో లేరని చెప్తాడు, కానీ అందరూ ఆయన దగ్గరే ఉన్నారు. అవును.
మరి అటువంటి వ్యక్తిని ఓడించాలంటే ప్రతిపక్ష పార్టీలు 2019లో చేసిన పొరపాట్లు చేయకూడదు. ఇప్పుడు మీతోనే చెప్పినట్టున్నా, మీరు ఉంగరాన్ని బెడ్రూమ్లో పోగొట్టుకొని వరండాలో ఎత్తుక్కోకూడదు. అవును. ఎక్కడ ఎతకాలి? వరండాలో. బెడ్రూమ్లోనే ఎతకాలి. వరండాలో పోతే వరండాలో ఎతకాలి. అవును. 2019లో ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలు ఏం తప్పులు చేసినాయి? సమీక్షించుకోగలగాలి. సమీక్షించుకుంటే ప్రజలు చూస్తారు. లేదు నేను వరండాలోనే ఎతుకుతాను అన్నాం అనుకోండి, ఆ ఉంగరం బెడ్రూమ్లో ఉంది, దొరకదు. వీటిని చారిత్రక పొరపాట్లు అంటారు. వెరస ఏమవుతుంది? రాజకీయ పార్టీలకు నష్టం ఉండదు. ఒక రాజకీయ పార్టీ ఓడిపోతే, ఒక రాజకీయ పార్టీ గెలిస్తే ఓడిపోయిన రాజకీయ పార్టీకి నష్టం ఏంటి? నేను మిమ్మల్ని అడుగుతున్న ఆదిత్య గారు, ఏంటి ఓడిపోయిన పార్టీకి నష్టం? 24 కాబట్టి 29లో ఎన్నికలు ఉన్నాయి. 29 కాబట్టి 34లో ఉన్నాయి. ఎవరు నష్టపోతారు? ప్రజలే. రాష్ట్రం నష్టపోతుంది. 5.5 కోట్ల మంది ప్రజలు నష్టపోతారు. దీనికి ప్రాయశ్చిత్తం ఎవరిది? చట్టసభల ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీలది. ఓడిపోతే ప్రజలు తప్పు చేసినట్టుగా. సాధారణంగా నేను చిన్న డిబేట్లో ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తప్పు చేశారు అని అంటుంటారు. అసలు ప్రజలంటే కనీసం వాళ్ళకు ఓటర్లో దైవము, ఒక నిర్ణేతలు అనే ఒక సంస్కారం లేని వ్యక్తులు అంటారు. మరి ఎవరికి వేయాలి ఓటు? నీ మధ్య నా మధ్య యుద్ధం జరుగుతుంది, ప్రజలు ఆశీర్వదించాలి. మీరు మీ పద్ధతిలో ప్రజల్ని మన్నిక మీరు చొరగొనాలి, నా పద్ధతిలో నేను చొరగొనాలి. ఆడు మీకు ఓటేసినోడు తప్పులోడు అని చెప్పేసి అంటే నాకేస్తే మంచోడా? మరి 2014లో నాకేశాడు, అప్పుడు మంచోడా? అంటే తప్పుని ప్రజల మీద నెట్టకూడదు. మనది బాధ్యత. చైతన్యవంతంగా లేకపోతే ప్రజలను చైతన్యవంతం చేయాలి. రాష్ట్రం ఏం కుదేలవుతుందో చెప్పగలగాలి. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడ కల్పిస్తున్నాయి, ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇసుకెళ్తూ అమ్ముకుంటుంది, మద్యం అమ్ముకుంటుందో మన ప్రజలు తీసుకెళ్ళాలి. ప్రజలను చైతన్యవంతం చేసేవాడు నాయకుడు అవుతాడు. వాళ్ళకి ఆ చైతన్యము కనుమిప్పు కలగకపోతే పరిగెత్తుకొని మన దగ్గరకు వచ్చేసి ఓటేమి వేయరు. మీకు తెలంగాణలో కూడా 6 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు ఉద్యమ నాయకుడైన కేసీఆర్ గారికి ధీటుగా వచ్చేసారు. ఎందుకని ప్రజలను తట్టి లేపే విధంగా చెయ్యాలి. ఈ రోజున ఉమ్మడి మేము కూడా ప్రతిపక్ష పార్టీలకు మద్దతే పలుకుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నాం. రాష్ట్రంలో పరిపాలన మారాలని కోరుకుంటున్నాం. కాబట్టి చాలా క్రియాశీలంగా, బాధ్యతగా, గర్వంతో కాకుండా గురుతరమైన బాధ్యతతో ఎన్నికల యుద్ధం జరగాలనేది బహుజన జేఏసీగా మాలాంటి వాళ్ళ యొక్క భావన.